పల్లీలు, పుట్నాలు, కొబ్బరితో కారప్పొడి చేస్తున్నానండి. అన్నంలోకైనా, ఇడ్లీ, దాంట్లోకైనా, ఉప్మాలోకైనా, దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకొని స్లోగా వేయించుకోవాలి. ఇదిగోండి, పుట్నాలని ఇట్లా లైట్గా వేయించుకోండి. కొంచెం సెగ తగిలితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా వేయించుకోండి. ఇదండి, ఎండుమిరపకాయలు గుప్పెడేస్తున్నాము. మీ కారానికి సరిపోయినన్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోండి. ఒక 2 వెల్లుల్లి గడ్డలు. ఇవన్నీ కొంచెం లైట్గా కలర్ మారే వరకు వేయించుకొని రాళ్ళు ఉప్పు వేసుకొని పొడి కట్టుకోండి. అంతే అవుతుంది. ఇడ్లీ, దోశలోకి, ఉప్మాలోకి, దేంట్లో కర్రీస్లోకి, ఫ్రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఇదండి, ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. ఇదండి, కొంతమంది ధనియాలు వేసుకుంటారు, మేము వేసుకోమండి. పుట్నాలు ఇవన్నీ 3 కలిపి పౌడర్ చేసుకోవాలి. పుట్నాలు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు అన్నీ డ్రై రోస్ట్ చేసి వేయించిన పౌడర్ అండి. ఇది దోశ కానీ, ఇడ్లీలలో కానీ, ఫ్రైస్లో కానీ, అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినాలి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లీలు, కొబ్బరి, పుట్నాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి కలిపిన పౌడర్ అండి. అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. పల్లీలు, పుట్నాలు, కొబ్బరితో కారప్పొడి చేస్తున్నానండి. అన్నంలోకైనా, ఇడ్లీ, దాంట్లోకైనా, ఉప్మాలోకైనా, దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకొని స్లోగా పుట్నాలు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు అన్నీ డ్రై రోస్ట్ చేసి వేయించిన పౌడర్ అండి. ఇది దోశ కానీ, ఇడ్లీలలో కానీ, ఫ్రైస్లో కానీ, అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినాలి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లీలు, కొబ్బరి, పుట్నాలు, ఎండుమిర్చి, జీలకర్ర,